బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ లేకపోతే రాష్ట్రంలో ఇంతగా అభివృద్ధి జరిగి ఉండేది కాదని తెలిపారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ఏర్పాట్లను హరీష్ రావు పరిశీలించారు. జిల్లాలోనే అతిపెద్ద సభకు వేదికగా నిలిచిందన్న హరీష్ రావు సభకు వచ్చే కార్యకర్తలు, నేతలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇక మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పై ప్రజలు కోపంతో ఉన్నారని, ఆదివారం జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారని తెలిపారు హరీష్ రావు. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఈ ఏడాదిని అర్థం ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏ రోజైనా ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీ